ఈరోజు వీడియోలో శివలింగాభిషేకంలో పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి ఇలా వాడుతూ ఉంటాము కదా. ఇవి వాడడాని వెనుక ఉన్న శాస్త్రీయ పరంగా అలాగే ఆధ్యాత్మిక ఉద్దేశాలు ఏంటో ఇప్పుడైతే చూద్దాము. శివలింగానికి అభిషేకం చేయడం అనేది ఆనాది కాలం నుండి హిందూ సంప్రదాయంలో ఉండే ఒక పవిత్రమైన ఆచారం. భక్తిభావంతో చేసే ఈ అభిషేకం మనకు ఆధ్యాత్మిక శుద్ధిని, శాంతిని, శరీర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుందని పెద్దలైతే చెప్తూ ఉంటారు. ప్రతి పదార్థం వాడడానికి ఒకదానికొక అర్థం అయితే ఉంటుంది. వాటిని ఒక్కొక్కటిగా చూసేద్దాం. మొదటగా పాలు. పాలతో అభిషేకం చేయడం వల్ల శరీరానికి చల్లదనం ఇస్తుంది. అదేవిధంగా మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాలతో శివునికి అభిషేకం చేస్తే మానసిక ఉత్కంఠ తగ్గుతుందని చాలా వరకు పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి. తర్వాత తేనె. మన తేనెతో అభిషేకం చేయడం వల్ల స్వచ్ఛతకి, మధురతకి ఇది ప్రతీక. ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచే గుణం కలిగి ఉంటుంది. తేనెతో అభిషేకం చేస్తే జీవితం మధురంగా మారుతుంది అని భక్తుల నమ్మకం. తర్వాత పెరుగు. పెరుగు శక్తిని కలిగిస్తుంది. ఇది శరీరానికి ఉల్లాసాన్ని, మనసుకు సాంత్వనను కలిగిస్తుంది. కుటుంబంలో ఆనందం, ఐక్యత కోసం పెరుగుతో అభిషేకం చేయడం ఒక సంప్రదాయం. తర్వాత పంచదార. పంచదార జీవితంలో మధురతకి సంకేతం. దీనితో అభిషేకం చేస్తే మంచి సంబంధాలు, మానసిక స్థిరత లభిస్తాయని భావిస్తూ ఉంటారు. ఇక చివరగా నెయ్యి. నెయ్యి శక్తి, ఆయుష్ మరియు బలానికి సంకేతం. దీనితో అభిషేకం చేయడం వల్ల మనిషిలో శక్తి పెరుగుతుంది. అదేవిధంగా మానసికంగా నిలకడగా ఉండగలుగుతూ ఉంటారు అని పురాణాలు అయితే చెప్తున్నాయి.